ఇక తెలంగాణలో స్వేచ్ఛ డిజిటల్ డైలీ సంచలన కథనాలను ప్రచురిస్తూ ఉంది. ప్రచురణ ప్రారంభించిన మొదటి రోజు నుంచే అనేక గత ప్రభుత్వ అవకతవకలన్నింటినీ బయటపెడుతూ ఉంది. రోజుకో సంచలన కథనంతో ప్రేక్షకుల అభిమానాన్ని స్వేచ్ఛ డిజిటల్ డైలీ పత్రిక చొరగొంటుంది. ఈరోజు కనుక మనం ముఖ్యమైన వార్త కనుక చూసినట్లయితే ఉత్తరాన ఎదురుగాలి అంటూ సంచలన కథనాన్ని ఇచ్చింది. ఇప్పటికే బీజేపీ హ్యాట్రిక్ కొట్టాలి, కేంద్రంలో మూడోసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, 400 సీట్లకు పైగా గెలుస్తాం, 370 సీట్లు ఖచ్చితంగా వస్తున్నాయంటూ చెప్తూ వస్తున్నారు బీజేపీ అగ్రనేతలు. కానీ అక్కడ నార్త్ ఇండియాలో అంటే ఉత్తర భారతంలో అటు బీజేపీకి ఎదురుగాలి ఉంది. అక్కడ బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే చాలా వ్యతిరేకత ఉంది. అందుకే ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల మీద బీజేపీ గురిపెట్టింది. అక్కడ నష్టాన్ని ఇక్కడ పూడ్చుకోవాలని ప్రయత్నాలు కొనసాగిస్తుందనే సంచలన కథనాన్ని ఇచ్చింది. మోడీ దక్షిణాది యాత్ర అందుకేనా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అసంతృప్తి, ప్రాంతీయ పార్టీల పొత్తుతో తప్పుతున్న లెక్క, నితీష్ బాబు నవీన్లతో పొత్తు వెనక లాజిక్ అదే, ప్రచార హోరు ఈడీ జోరు మీదనే అటు మోడీ ఆశలు పెట్టుకున్నారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మూడోసారి గెలిచి సత్తా చాటాలని ఆరాటపడుతున్న బీజేపీని క్షేత్రస్థాయి లెక్కలు కంగారు పెడుతున్నాయి. అంతా బాగానే ఉందని అనిపిస్తున్నా ఎక్కడో వాళ్ళ మనసు కొంత కీడు శంకిస్తుంది. అందుకే వాళ్ళందరూ కూడా లోలోన మదన పడుతున్నారు. నిన్నటిదాకా ఒంటరిగా 370 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామంటున్నారు. కానీ వాళ్ళు అంతర్గతంగా చేయించుకున్న సర్వేలలో అది లేదంటూ అన్ని సీట్లు రావంటూ తేలడంతో వాళ్ళందరూ కూడా మదన పడిపోతున్నారు. దాంతో దక్షిణాది రాష్ట్రాలపైన దృష్టి పెట్టారు. 2004లో ఏ రకంగానైతే ఇండియా షైనింగ్ అంటూ అప్పుడు ప్రచారం చేసుకున్నారు, కానీ ఓటమి పాలయ్యారు. అబ్కీ బార్ 400కి పార్ అంటూ ఈసారి ఏదైతే నినాదం ఇచ్చారో ఈసారి 400 పైకి సీట్లు వస్తాయంటూ నినాదం ఇచ్చారు. ఈసారి కూడా 2024లో తిరిగి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందంటూ వార్తను ఇచ్చారు. ఈ నినాదం ప్రతికూల ఫలితాలను ఇస్తుందనే బెంగ ఆ నేతల్లో స్పష్టంగా కనపడుతుందనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. అందుకే మోడీ ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల మీద దృష్టి పెట్టి ఇక్కడ వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలిచే విధంగా ఆయన వ్యూహం పన్నుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అక్కడ చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. 400 సీట్లలో ఈసారి గెలవాలంటూ వాళ్ళు ఏదైతే నినాదాన్ని పెట్టుకున్నారో 2004లో ఇండియా షైనింగ్ అనే నినాదం బెడిసి కొట్టింది. ఈసారి 2024లో అవే ఫలితాలు రిపీట్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా అటు సర్వే ఫలితాలు వెల్లడి కావడంతో అటు బీజేపీ నేతలు అంతర్మదనం చెందుతున్నారనే వార్తనిచ్చింది. ఇక ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రేవంత్ రెడ్డి గత సర్కార్ ఏదైతే పాల్పడిన అవకతవకలపైన విచారణకు రంగం సిద్ధం చేశారు. దానిలో భాగంగా అటు విద్యుత్ రంగంలో అనేక అవకతవకలకు పాల్పడ్డారు. విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో కావచ్చు, అట్లనే విద్యుత్ కొనుగోళ్లలో చాలా అవకతవకలకు పాల్పడ్డారు, అక్రమాలకు పాల్పడ్డారు, కోట్ల రూపాయల నష్టం వాటిల్లేలా చేశారంటూ రేవంత్ రెడ్డి గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో అనేక ఆరోపణలు చేశారు. తాజాగా దానిపైన ఒక జ్యుడిషియల్ కమిటీని వేశారు. మాజీ న్యాయమూర్తి జస్టిస్ లింగాల నరసింహారెడ్డి అధ్యక్షతన ఆ కమిటీ పనిచేస్తుంది. జ్యుడిషియల్ కమిటీ నిన్న మొదటిసారిగా బీఆర్కే భవన్లో ఆ కమిటీ భేటీ అయ్యింది. 100 రోజుల్లో తేలుస్తామంటూ ఆ కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డి చెప్పారు. విద్యుత్ అక్రమాలపై విచారణ షురు, 100 రోజుల్లో ఆ నివేదిక ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. తెలంగాణలో గత 10 ఏళ్లలో జరిగిన థర్మల్ ప్లాంట్ నిర్మాణ పనుల్లో అక్రమాలు, ఛత్తీస్గఢ్తో రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు చేసుకున్న పీపీఏలపై విచారణ ప్రారంభించామంటూ చెప్పారు. ఆయన నిన్న ట్రాన్స్కో, జెన్కో, సిఎండి, ఎన్ఏఎం, రిజ్వీ, ట్రాన్స్కో జేఎండి శ్రీనివాసరావు ఇతర అధికారులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ నిర్ణయాలు తీసుకున్న ప్రతి ఒక్కళ్ళతో తాము కలుస్తూ ఉంటాము, వాళ్ళందరినీ కలిసి వాళ్ళ దగ్గర నుంచి పూర్తి వివరాలన్నీ కూడా సేకరించిన తర్వాత 100 రోజుల్లో ఈ అక్రమాలపైన నివేదిక ఇస్తామంటూ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి చెప్పాడనే వార్తను ముఖ్యమైన వార్తగా స్వేచ్ఛ డిజిటల్ డైలీ ప్రచురించింది. ఇక ఈనాడు కనుక చూసినట్లయితే గ్యారంటీలపైన విస్తృత ప్రచారం చేయాలంటూ రేవంత్ రెడ్డి నేతలకు దిశానిర్దేశం చేశారు. జాతీయ మేనిఫెస్టో అంశాలకు ప్రజలకు చెప్పండి, పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. నిన్న 2 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అటు వరంగల్ కడియం కావ్యకు కేటాయించారు. ఇక్కడ సికింద్రాబాద్ దానం నాగేందర్
పోటీ చేస్తున్నారు. ఈ 2 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందేనంటూ అటు నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే 14 ఎంపీ స్థానాలలో ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందేనంటూ చెప్తున్నారు. దానికి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. నిన్న అటు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దానికి సంబంధించిన వార్తను కూడా ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. అటు కిషన్ రెడ్డి పైన వ్యతిరేకత ఉంది సికింద్రాబాద్ నియోజకవర్గంలో, దాన్ని సానుకూలంగా మార్చుకోండి, కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ నియోజకవర్గంలో విజయం సాధిస్తుందంటే ఇప్పటికే సర్వేలు చెప్తున్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఎటువంటి తడబాటు లేకుండా నాయకులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసమే పనిచేయాలంటూ ఆయన కాంగ్రెస్ పార్టీ నేతలకు అందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. ఇక నిర్ణయాలు తీసుకున్న వాళ్ళందరినీ పిలిపిస్తామంటూ అటు విద్యుత్ సంస్థ విద్యుత్ కొనుగోలు అవకతవకలపైన, విద్యుత్ కేంద్రాల నిర్మాణాల్లో జరిగిన అవకతవకలపైన ఏర్పాటైన కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నిన్న మొదటిసారిగా బీఆర్కే భవన్లో వాళ్ళతో భేటీ అయ్యారు. మొత్తం వివరాలన్నీ కూడా తెలుసుకున్నారు. 100 రోజుల్లో దీనికి సంబంధించిన నివేదిక ఇస్తామంటూ కూడా చెప్పారు. ఇక ట్యాపింగ్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతూ ఉంది. ట్యాపింగ్కి సంబంధించి దానిలో ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. హైదరాబాద్ సంస్థ నుంచే టెక్నాలజీ కొనుగోలు చేశారు. కేవలం ఎస్ఐబి కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్ దందా కొనసాగించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తిగానే నిలిపివేశారు. జప్తు చేసిన సొమ్ము సిఈఐ ఆధీనంలోకి వెళ్లకుండా హవాలా రంగు పులిమారనే వార్తనిచ్చారు. ట్యాపింగ్ ద్వారా అటు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఇతర వ్యాపారవేత్తలు వాళ్ళు చేరవేసే డబ్బును రాజకీయ పార్టీలకి ఇస్తుంటే అధికార పార్టీకి అనుకూలంగా పనిచేశారు. అప్పుడు అధికారులందరూ కూడా ఆ డబ్బునంతా కూడా ఫ్రీజ్ చేశారు, వాటిని పట్టుకున్నారు. కానీ అది ఎలక్షన్ కోసం తరలిస్తున్న డబ్బు అని తెలిసినట్లయితే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్కి అప్పగించాలి. ఒకవేళ అలా కనుక అప్పగించినట్లయితే వీళ్ళ చేతుల్లో ఉండదు. కాబట్టి అది హవాలా రంగు పులిమి దాన్నంతా కూడా వేర్వేరుగా డైవర్ట్ చేశారు అనే వార్తను ఈనాడు పత్రిక ఇచ్చింది. అటు ఈరోజు రాధాకిషన్ రావు విచారణ 5వ రోజు జరుగుతుంది. ఆయన విచారణలో సంచలన విషయాలను వెల్లడించారు. ఇక ప్రభాకర్ రావు విదేశాల్లోనే ఉన్నారు. ఆయన ఫిబ్రవరి నెలలోనే విదేశాలకు వెళ్ళినట్లుగా, ఆయన టికెట్ బుక్ చేసుకున్నట్లుగా విదేశాలకు వెళ్ళడానికి దర్యాప్తు సంస్థలు తేల్చాయి. ఇంకా వీళ్ళకి ఎవరెవరు సహకరించారు ఏంటి అనే దానిపైన పూర్తి విచారణ అయితే కొనసాగుతుంది, దర్యాప్తు కొనసాగుతుంది. రాధాకిషన్ రావును విచారించిన తర్వాత ఆయన ఇచ్చిన వివరాల ఆధారంగా మరికొంతమందిని కూడా పిలిపించి వాళ్ళ స్టేట్మెంట్లన్నీ కూడా రికార్డ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన ఆధారంగా మరికొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇక ఈ ఆంధ్రజ్యోతి కనుక చూసినట్లయితే బీఆర్ఎస్ రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి పోటీయే కాదు, అధికారం కోల్పోయాక పూర్తిగా బలహీనపడింది. కాంగ్రెస్ పథకాలపైన ప్రజల్లో సానుకూలత వస్తుంది. మైనారిటీ ఓట్లు ఈసారి కాంగ్రెస్ వైపే ఉన్నాయి. సికింద్రాబాద్కు కిషన్ రెడ్డి చేసింది ఏం లేదు. వరంగల్ పార్లమెంటు పరిధిలో ఎమ్మెల్యేల మెజారిటీలు డబుల్ కావాలి, అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలంటూ నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన సమీక్షా సమావేశానికి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ట్యాపింగ్లో మరొక కోణాన్ని నిన్న వెలుగు చూసింది. అటు నల్గొండ జిల్లాలో 2 కానిస్టేబుళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారు. కానీ వాళ్ళు ఇప్పటికే ఈ ట్యాపింగ్ వ్యవహారంలో కొంతమంది సినీతారుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడ్డారు అన్న వార్తలు వస్తున్నాయి. కానీ అక్కడ నల్గొండ కానిస్టేబుల్లను చూసినట్లయితే 40 మంది మహిళలకు లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే సంచలన విషయం బయటకు వచ్చింది. ట్యాపింగ్లో ఘరానా కానిస్టేబుల్ నిర్వాహం, కొందరి డేటా సేకరించి వ్యక్తిగత అంశాల్లోకి చొరబాటు. నల్గొండలోని హైదరాబాద్ రోడ్లో వార్ రూమ్ ఏర్పాటు చేసుకున్నారు. మిల్లర్లు, స్మగ్లర్లు పేకాట నిర్వహణ నుంచి భారీ వసూలు చేశారు. రౌడీ షీటర్లతో చేతులు కలిపి సెటిల్మెంట్లు చేశారు. ఒక పోలీస్ అధికారి 9 ఎకరాల సాగుభూమి విక్రయంలో కూడా సాయం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లోనూ ప్రమేయం, కోట్లల్లో అక్రమార్జన విచారణలో బయటకు వచ్చింది. టాస్కులు, ఆపరేషన్లు గుట్టు విప్పుతున్న రాధాకిషన్ రావు ఉన్నతాధికారి చెప్పినట్లే చేశానని విచారణలో వెల్లడించారు. కస్టడీకి మరో 3 రోజులు, నాయకుల చుట్టూతా ఉచ్చుబిగుస్తుందనే వార్తనిచ్చారు. కానీ నల్గొండ జిల్లాలో ఆ కానిస్టేబుల్ చేసిన నిర్వాకం బయటపడింది. ఇప్పటికే వాళ్ళని 2 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. నల్గొండ జిల్లాలో ఉన్న కొంతమంది ఉన్నత కుటుంబాలకు సంబంధించిన మహిళల ఫోన్లను ట్యాప్ చేశారు. వాళ్ళ వ్యక్తిగత రహస్యాలను తెలుసుకొని వాళ్ళని బ్లాక్మెయిలింగ్ చేయడంతో వాళ్ళని లైంగిక వేధింపులకు గురి చేశారనే వార్త ప్రస్తుతం సంచలనంగా కలిగిస్తుంది. ఈ సంచలన వార్తను అటు
ఆంధ్రజ్యోతి ప్రచురించింది. దీనిపైన ఇంకా విచారణ కొనసాగుతుందంటూ చెప్తూ వస్తున్నారు. ఐపీఎస్లు కాదు ఐఏఎస్లకే గత ప్రభుత్వంలో రిటైర్డ్ నాన్ క్యాడర్ వారికే ప్రాధాన్యం, నేరుగా నియమితులైన వారికి పోస్టింగుల్లో అన్యాయం, నిఘా ఐఎస్డబ్ల్యూ ఎస్ఐబి టాస్క్ ఫోర్స్కు ఓఎస్డీలు, జిల్లాల ఎస్పీలుగా అనుభవం లేని నాన్ క్యాడర్ ఎస్పీలు తాము చెప్పింది విని చేయమన్నది చేస్తారని ఈ రకంగా పోస్టింగ్లు ఇచ్చారు. ట్యాపింగ్ వసూళ్లతో అప్పటి పోస్టింగులపై మళ్ళీ చర్చ వస్తుంది. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారులో మారిన పోలీసింగ్ తీరు, కీలకమైన చోట డైరెక్ట్ రిక్రూటీలకే పెద్దపీట అంటూ వార్తనిచ్చారు. ఐపీఎస్ని కాదని అక్కడ తమకు అనుకూలంగా ఉన్న వాళ్ళని నాన్ క్యాడర్ ఎస్పీలను రిటైర్డ్ అయిన వాళ్ళకి ఓఎస్డీలుగా ఇచ్చి ఆ వివిధ హోదాలలో వాళ్ళందరికీ పదవులు ఇచ్చారు. వాళ్ళని ఆ పోస్టింగుల్లో కొనసాగించారు. ఎందుకంటే ఆ అధికార పార్టీ నేతలకు కనుసనల్లో వాళ్ళు మెలుగుతూ వారు చెప్పినట్లుగా చేస్తారనే ఉద్దేశంతోనే వాళ్ళకి ఇచ్చారు. డైరెక్ట్ రిక్రూటీలు ఐపీఎస్లు అయితే కొంతవరకు వీళ్ళ మాట వినే అవకాశం ఉండదని భావించి ఈ రకంగా వాళ్ళు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే పోస్టింగ్లు ఉన్నాయో వాటిపైన కూడా విచారణ జరపాలి అంటూ ఇచ్చారు. ఇప్పుడు అటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలీసింగ్ తీరు మారింది. నేరుగా సమర్థత ఆధారంగానే వాళ్లకు పోస్టింగ్లు లభిస్తూ ఉన్నాయి. చాలా కీలకమైన విషయం ఇది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన స్పష్టంగా చెప్పారు, ఎవరు పోస్టింగుల కోసం పైరువీలు చేసుకోవద్దు, పైరువీలు తెలిసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి పోస్టింగ్ నిరాకరిస్తాం, వాళ్ళ సమర్థతను బట్టే వాళ్ళకి పోస్టింగ్లు ఇస్తామంటూ చెప్పారు. అలానే పోస్టింగ్లన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. అనేక చోట్ల బదిలీలు చేశారు. వాళ్ళ వ్యక్తిగత సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకునే వాళ్ళకు ఆయా ప్లేసెస్ని ఆయా పోస్టింగ్లన్నింటినీ కూడా ఇచ్చారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఇక సాక్షి కనుక చూసినట్లయితే కరీంనగర్లో నీరు లేక వెలవెలబోతున్న లోయర్ మానేరు డ్యామ్ అంటూ వార్తనిచ్చింది. వాస్తవానికి కొంత తెలంగాణలో నీటి కరువు తీవ్ర రూపం దాలుస్తూ ఉంది. దీనిపైన ఇప్పటికే రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యారు. మొత్తం ఎక్కడ కూడా నీటి కరువు లేకుండా చూసుకోవడానికి 10 మంది ఐఏఎస్ అధికారులని నోడల్ ఆఫీసర్లుగా నియమించారు. డెడ్ స్టోరేజ్లో జలాశయాలు, కృష్ణా గోదావరి బేసిన్లలో 14 ప్రాజెక్టులు అడుగంటిన నీళ్లు, శ్రీశైలం సాగర్ జూరాలలో కనీస మట్టాల కన్నా దిగుకునే కృష్ణా ప్రాజెక్టులో నిల్వలు ఇంతగా తగ్గడం 7 ఏళ్లలో ఇదే తొలిసారి. శ్రీశైలం సాగర్లకు 2015-16 తర్వాత ఇప్పుడే అతి తక్కువ ఇన్ఫ్లోలు. గోదావరి ప్రాజెక్టుకు కూడా 3 ఏళ్ళు తగ్గిన ప్రవాహాలు. ఈసారి తాగునీటికి తప్పని కటకట అంటూ వార్తనిచ్చారు. వాస్తవానికి దీనిపైన ఇప్పటికే ప్రభుత్వం సమీక్షా సమావేశాలు నిర్వహించింది. ఖచ్చితంగా వర్షాభావ పరిస్థితులు కావచ్చు, గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత చర్యల వల్ల నీటిని దిగువకు ఇతర రాష్ట్రాలకు వదిలేయడం వల్ల జరిగిన అనర్థం అంటూ ఇప్పటికే దీనిపైన ఆధారాలతో సహా బయటపెట్టారు. వర్షాభావ పరిస్థితుల వల్లనే ప్రస్తుతం ఈ నీటి కటకట ఏర్పడింది. దీనిపైన వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. పంటలు ఎండిపోకుండా అటు తాగునీరుకి ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దానికి సంబంధించి ఇప్పటికే 10 మంది నోడల్ అధికారులని ప్రత్యేకంగా నియమించారు. వాళ్ళందరూ కూడా తాగునీటికి సాగునీటికి ఇబ్బంది లేకుండా ఏ రకంగా ముందుకు వెళ్ళాలనే దానిపైన వాళ్ళు పని చేస్తూ ఉన్నారు. కొంతవరకు సిటీకి తాగునీటిలో కొంత సమస్య ఏర్పడుతుంది. ఇప్పటికే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక తాగునీటికి సాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వేసవకాలం గడిచేలాగా అన్ని రకాల చర్యలు ప్రభుత్వం అయితే తీసుకుంటుంది. కానీ జలాశయాలు అడుగంటిపోయిన మాట వాస్తవం. వాటి నుంచి ఎలా బయటపడాలనే దానిపైనే ప్రభుత్వం ప్రస్తుతం ఆలోచిస్తూ ఉంది. దానికి సంబంధించిన ఆ చర్యలన్నీ కూడా తీసుకుంటుంది అనే వార్తను ముఖ్యమైన వార్తగా సాక్షి పత్రిక ప్రచురించింది. నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు తెల్లం వెంకట్రావు, భద్రాచలం ఎమ్మెల్యే. దానికి సంబంధించిన వార్తను కూడా ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా లాసెనందిత సోదరి నివేదితను ప్రకటించబోతున్నారు. ఈ మేరకు ఏకాభిప్రాయం కుదిరింది బీఆర్ఎస్ నేతల్లో అనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. నిన్న ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి అటు కంటోన్మెంట్ నేతలందరినీ కూడా కేసీఆర్ పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. అక్కడ ఇప్పుడు నివేదితను అక్కడి నుంచి ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ అభ్యర్థిగా బరిలోకి దించాలంటూ బీఆర్ఎస్ నేతలు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ ఉగాది తర్వాత ఆమె పేరును అధికారికంగా బీఆర్ఎస్ నేత కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. ఇక దిశ పత్రిక కనుక చూసినట్లయితే కేసీఆర్ బాటలో రేవంత్ అంటూ నిన్న ఈటెల రాజేందర్ చేసిన విమర్శలను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. అటు మొన్న మోడీ బడేబాయ్ అంటూ అన్నారు, ఇప్పుడేమో విమర్శలు చేస్తున్నారు. సీఎం అవ్వాలని మనం కాదు ప్రజలు అనుకోవాలి,
తెలంగాణలో బీజేపీకి 12 పైగా సీట్లు వస్తాయి, ఫోన్ ట్యాపింగ్ మొదటి బాధితుడిని నేనే, దానివల్ల ఈ పరిస్థితిలో ఉన్నా అంటూ నిన్న జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో అటు మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను ఇచ్చారు. సీఎం అవ్వాలని మనం కాదు, ప్రజలు అనుకోవాలి అని చెప్పారు. ప్రజలు అనుకున్నారు కాబట్టే ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఆ స్థానంలో సీఎం అయ్యి అక్కడ కూర్చున్నారు. కానీ బీజేపీ నేతలు ఇలా విమర్శలు చేస్తున్నారు. మొన్న మోడీని బడేబాయ్ అన్నారు అంటూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వైఖరి అవలంబించాం. రాష్ట్రానికి కావాల్సినవన్నీ సాధించుకోవాలంటే కేంద్రంతో సయోధ్య ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా తాను అక్కడ ప్రధాని మోడీ వద్దకు వెళ్తాను. రాజకీయ నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ నేతగా పార్టీ పైన విమర్శలు చేస్తా, కానీ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మాత్రం అక్కడ వాళ్ళతో సయోధ్యతోనే ఉంటానంటూ చెప్పారు. కానీ బీజేపీ నేతలు దానికి భిన్నంగా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమంటూ పదే పదే రేవంత్ రెడ్డి చెప్తూ వస్తున్నారు. దాన్ని బీజేపీ నేతలు దృష్టిలో పెట్టుకోవాలంటూ కాంగ్రెస్ నేతలందరూ కూడా చెప్తున్నారు. ఇక కరువు కలవరం అంటూ మరో వార్తనిచ్చారు. 3 పార్టీలకు ప్రకృతి గుబులు, ప్రజల్లో వ్యతిరేకత రాకుండా సర్కార్ అలర్ట్ అయింది. దీన్ని అస్త్రంగా మలుచుకునే ప్లాన్లో బీఆర్ఎస్ ఉంది. 2 పార్టీలను విమర్శించి లబ్ధి పొందేలా బీజేపీ ప్లాన్ చేస్తుంది. చివరి 2 వారాల టర్నింగ్ పాయింట్ అనే ఆందోళనలో ఉన్నారంటూ చెప్పారు. నిన్న బండి సంజయ్ ఆయన ఎండిపోయిన కొన్ని పంటలను చూపిస్తున్నారు. ఇప్పటికే కరీంనగర్ పర్యటనలో మనం చూసాం. కేసీఆర్ ఒక పక్క ఎండిన పంటలను చూపిస్తున్నారు. ఆయన నడిచి వెళ్ళిన పంటలన్నీ పచ్చగానే ఉన్నాయి. ఎక్కడో కొంత ఎండిపోయిన పాటను మాత్రమే ఆయన పట్టుకొచ్చి చూపించిన విజువల్స్ని మనం క్లియర్గా టీవీలలో మీడియాలో చూసాం. ఇప్పుడు తాజాగా దీన్ని కరువుని వాళ్ళు ముఖ్యమైన అస్త్రంగా మలుచుకుంటున్నారు. ప్రభుత్వం పైన విమర్శలు చేయడానికి 2 పార్టీలను కలిపి బీజేపీ విమర్శిస్తుంది. అట్లనే బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్నే టార్గెట్ చేస్తుంది. ఇప్పుడు పంటలు ఎండిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీనేనని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చెప్పింది. ప్రకృతి విపత్తులకి పార్టీలను నిందిస్తే ఎట్లా, మీరు తీసుకున్న అనాలోచిత చర్యల వల్లే ఇప్పుడు రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. రైతుల కష్టాలు కడగండ్లు అన్నీ తెలిసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా వాళ్ళెవరు కూడా నష్టపోకుండా తగిన చర్యలు తీసుకుంటామంటూ ఇప్పటికే రేవంత్ రెడ్డి చెప్తూ వచ్చారు. దానికి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా దిశాపత్రిక ప్రచురించింది. ఇక V6 వెలుగు చూసినట్లయితే దంచి కొడుతున్న ఎండలు అంటూ వార్తనిచ్చింది. సాధారణ ఉష్ణోగ్రతల కన్నా అత్యధిక ఉష్ణోగ్రతలు ప్రస్తుతం నమోదవుతూ ఉన్నాయి. అటు నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి జిల్లాల్లో నిన్న 44.5 డిగ్రీలు, అన్ని జిల్లాల్లో 41 డిగ్రీలు దాటిపోయినాయి టెంపరేచర్లు. రెడ్ జోన్ అంచనా 11 జిల్లాలు ఉన్నాయి. బయటకు వెళ్ళాలంటే జనం అల్లల్లాడిపోతున్నారనే వార్తనిచ్చారు. వాస్తవానికి ఇప్పటికే అటు వాతావరణ శాఖ కూడా ప్రకటించింది. ఎల్నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తలు పాటించాలంటూ అటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇటు డాక్టర్లు కూడా రకరకాల సలహాలు ఇస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితులు కూడా ఎండలో బయటికి వెళ్ళొద్దు, వృద్ధులు, పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లోనే బయటకు వెళ్ళండి. బయటకు వెళ్ళాలంటే శరీరానికి సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడంతో పాటు గొడుగు తీసుకోండి. డీహైడ్రేట్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి అంటూ చెప్తూ వస్తున్నారు. కానీ ఈసారి మాత్రం ఎండల తీవ్రత అధికంగా ఉంది. గతంలో ఎప్పుడూ లేనంతగా రాష్ట్రంలో ఈసారి పలు జిల్లాలలో ఇప్పటికే 41 డిగ్రీలు దాటిపోయి రెడ్ జోన్, అటు రెడ్ అలర్ట్ ఇవ్వనున్నారు. రెడ్ జోన్ అంచనా 11 జిల్లాలు ఉన్నాయనే వార్త కొంత కలవరం సృష్టిస్తుంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎంతో ముఖ్యమైన పని ఉంటే తప్పితే బయటకు వెళ్ళొద్దు. డాక్టర్లు చెప్తున్న సలహాలు, సూచనలు పాటించండి. డీహైడ్రేట్ కాకుండా చూసుకోండి. వడగాల్పులు కూడా ఎక్కువగా ఉంటాయి ఈసారంటూ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ చెప్తున్నారు. ఇక జనజాతర సభ సక్సెస్పై పార్టీ లీడర్లను రాహుల్ గాంధీ మెచ్చుకున్నారు. ఇదే జోష్తో ముందుకెళ్ళండి అంటూ చెప్పారు. మీటింగ్ తర్వాత హోటల్తో సీఎంతో మంత్రులతో భేటీ అయ్యారు. సభ జరిగిన తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. టీం వర్క్ ఇలాగే కొనసాగించాలంటూ సూచించారు. సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలని కాంగ్రెస్ అగ్రనేత అటు రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేశారనే వార్తనిచ్చారు. అటు తుక్కుగూడలో జరిగిన జనజాతర సభలో అటు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తెలుగు పత్రిని ఆయన రిలీజ్ చేశారు. అశేష జనవాహిని తుక్కుగూడ జనజాతర సభకు హాజరైంది. 10 లక్షల జన సమీకరణ చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ భావించింది. అంచనాలకు మించి అక్కడికి జనం వచ్చారు. తుక్కుగూడ పరిసర ప్రాంతాలన్నీ కూడా సభా ప్రాంగణం నిండిపోవడమే కాకుండా ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా రోడ్లన్నీ కూడా జనాలతో కిక్కిరిసిపోయిన పరిస్థితి ఉంది.
అంతగా జనం సభకు వచ్చారు. సభ సక్సెస్‌తో అటు కాంగ్రెస్ పార్టీలో జోష్ నెలకొనుంది. ఇదే జోష్‌ను కొనసాగించాలి. సభ నిర్వహించిన తీరుపైన అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులందరినీ కూడా అటు అగ్రనేత రాహుల్ గాంధీ ఆయన మెచ్చుకున్నారనే వార్తనిచ్చారు. ఇక నిన్న వరంగల్ ఎంపీ సీటు అటు సికింద్రాబాద్ ఎంపీ సీటు పైన సమీక్ష సమావేశం జరిగింది. దానిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతలకు దిశానిర్దేశం చేశారు. వరంగల్ అభ్యర్థిగా కడియం కావ్యను ప్రకటించారు. దానికి సంబంధించి వరంగల్ జిల్లా నేతలతో ముఖ్యమంత్రి భేటీ అయిన వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. అటు వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ, సీనియర్ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, కడియం శ్రీహరి తదితర నాయన్ రాజేందర్ రెడ్డి తదితరులందరూ కూడా ఉన్నారు. ఆయన ఖచ్చితంగా ప్రతి ఎంపీ సీటు మనకి ఇంపార్టెంటే. 14 ఎంపీ సీట్లలో ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే. వరంగల్ జిల్లాలో ఏ రకంగానైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా గెలిచారో వాళ్ళందరి మెజారిటీల కన్నా డబల్ మెజారిటీ అక్కడ అభ్యర్థి సాధించాలంటూ వాళ్ళకి దిశానిర్దేశం చేశారు. ఏమాత్రం ఆషామాషిగా తీసుకోవద్దంటూ ఆయన చెప్పారు. రాష్ట్ర నేతలతో సీఎం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆయన మాట్లాడారు. నామినేషన్ల కన్నా ముందే బూత్ లెవెల్ కమిటీలు వేసుకోండి, జాతీయ మేనిఫెస్టోను కూడా ఇంటింటికి తీసుకువెళ్ళండి, కరువు పైన బీఆర్ఎస్ విష ప్రచారం చేస్తుంది, దాన్ని తిప్పికొట్టండి, ప్రభుత్వం కూలుతుందని కేసీఆర్ కలలుగంటున్నారు. హైదరాబాద్లోనూ బీఆర్ఎస్ పని అయిపోయింది. జిహెచ్ఎంసీ మేయర్ వచ్చారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తున్నారు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరో దఫా నామినేటెడ్ పదవులు ఉంటాయంటూ హామీ ఇచ్చారు. ఇప్పటికే అటు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇటీవల ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. 25 మందికి పైగా ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు రావడానికంటూ. నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పారు, బీఆర్ఎస్ పార్టీ కలలన్నీ కూడా కలగంటున్నాయి, కాంగ్రెస్ పార్టీని కూల్చివేయాలని. కానీ ఆ కలగానే మిగిలిపోతుంది. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, అధికారం పోయిన తర్వాత అది పూర్తిగా బలహీన పడిపోయింది. ఇప్పటికే జిహెచ్ఎంసీ మేయర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ నేతలతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారనే వార్తను దిశ పత్రిక ప్రచురించింది. ఇవి ఇవాల్టి ఇంట్రెస్టింగ్ టాపిక్స్.